టీవీ ట్రిబుల్ ఐ న్యూస్ కి స్వాగతం. తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి గ్రామానికి చెందిన కత్రోజు పాండురంగాచారి భార్య చంద్రకళ దంపతులు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి జీవనాన్ని గడుపుతూ తమ అమ్మానాన్నలు ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లలతో వారి చదువులతో సతమతమవుతున్నారు. తమ కుటుంబాన్ని తమ ఇంటిని చూసి తనకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వాలని తాను దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. ఈ వర్షాకాలంలో తన ఇల్లు ఎప్పుడు కూలిపోతుందన్న భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. తన ఎందు దయ ఉంచి జిల్లాధికారులు, మండలాధికారులు, తుంగతుర్తి శాసనసభ్యులు దయచేసి తమకు ఇంద్రమ్మ ఇళ్లు ఇప్పించాలని 2 చేతులు జోడించి కోరుతున్నానని అన్నారు. సేమ్ అంతేగా. కత్రోజు పాండురంగాచారి మాకు 2 బాబులు. ఒక బాబు మానసికంగా ఉంటాడు, ఒక బాబు చదువుకుంటాడు హైదరాబాద్లో. గత ఒక 70 సంవత్సరాల పురాతన ఇల్లు మా నాన్నగారు కట్టాడు. అది మొత్తం కూలిపోతున్నది, పెచ్చలు వస్తున్నది. వర్షం వస్తే బకెట్లు కొద్ది వాటర్ ఎత్తి పోస్తున్నాము. ఎంపట్లో గ్రామ ప్రజలు కూడా చాలా వరకు ఈ విషయం తెలుసు కదానికి. ఇంద్రమ్మ ఇల్లు కదానికి A1లో కదానికి 42లో అది పేరు నమోదైంది. ఆ పేరు పాండురంగాచారి, గ్రామం వెంపటి, మండలం తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా. చాలా వరకు ఇబ్బంది ఉంది. ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు పోతుందో నిద్ర కూడా ఒక గంట సేపు నేను అనుకుంటున్నా, మా మిసెస్ మేల్కుంటుంది. ఒకరు ఆ విధంగా చూస్తున్నాము. అది చాలా ఘోరం ఉన్నది. ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకున్నది. మేము కట్టుకున్న పరిస్థితి ఉంటే కట్టుకున్నాం, కట్టుకోలేకనే ఇబ్బంది. మరి A1లో పేరు కూడా వచ్చింది, మరి వాళ్ళు కూడా ఇవ్వలేదు. మా మిసెస్కి ఏంటంటే వాస్తవం ఏంటంటే అది అంగన్వాడీ కార్యకర్త ఉన్నది కాబట్టి ఉంటే కట్టుకుందాం, లేని పరిస్థితులు కాబట్టి మరి మందుల సమయ గారు, ఎమ్మెల్యే గారు దయచేసి మీకు నమస్కారం పెడుతున్నాను. మా ఇల్లు చూడండి, చూసి మీరు ఇప్పియాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. దయచేసి గుర్తుపెట్టుకొని మీరు సేకరించండి, అడగండి, ఇల్లు రావాలని నేను కోరుకుంటాను. ఇంద్రమ్మ ఇల్లు